కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉద్దేశం కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లోపల పాలు పంచుకుంటున్న మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, మరి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులందరికీ, వివిధ హోదాలు ఉన్న వారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇల్లు వాకిలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల కూడా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. ఇంటి ముందట కానీ ఇంటి పక్కన కానీ చెత్త చెదారం వేయడం వల్ల, ఇది వర్షాకాలం కాబట్టి వర్షపు చినుకులు వచ్చి ఆ చెత్త మీద పడడం వల్ల అవి కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన తర్వాత ఈగలు, దోమలు అనేది అభివృద్ధి చెందుతాయి. ఈగలు అభివృద్ధి చెంది ఆ కుళ్ళిపోయిన పదార్థాల మీద వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మనం తినే ఆహార పదార్థం వాడడం వల్ల, ఆహారాన్ని మనం సేవించడం వల్ల వాంతులు, విరోచనాలు, కలరా వస్తుంది. అదే దోమల అభివృద్ధి అని మనం కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఎందుకంటే మన అన్ని పల్లెటూర్లలో చాలా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, మధ్యతరగతి జీవితాలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం పని చేస్తేనే మన పిల్లలకు భవిష్యత్తు. మనం ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఫస్ట్ మన అందరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం. కాబట్టి మనము హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే బదులు మన అందరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఇంట్లోనికి దోమలు, ఈగలు రాకుండా ఉండి ఏ జ్వరము, దగ్గు, జలుబు ఏది రాకుండా దాదాపు మనం చర్యలు తీసుకున్నట్లయితే మనం అందరం అంటే ఆర్థికంగా కానీ మన పిల్లల భవిష్యత్తును గొప్పగా నిర్మించడానికి మనకు ఆస్కారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా మోర్లు కానీ, మురికాలు ఉన్నా కానీ అందులోపల చెత్త చెదారం కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ పారేయవద్దు. అందులోపల మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ ఇవి కానీ వేసినట్లయితే ఏమైందంటే ఆ మురికి నీరంతా ఒక దగ్గర జమ అయ్యి దోమలీగలు అనేది గుడ్లు పెట్టి వారి సంతతిని పెంచాయి, మన మీదకే దాడికి వస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు విషయాలను గమనించండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే కరోనా అనేది దాదాపుగా 2 సంవత్సరాలు మన అందరినీ వణికిచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది చనిపోవడం జరిగింది. మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి. చేతులకు శానిటైజర్ రాసుకోండి. ఖచ్చితంగా మాస్కులు ధరించండి. ఎందుకంటే మన రాష్ట్రం లోపల దాదాపుగా ఇప్పటికీ ఒక 20-30 కేసులు అనేది నమోదు కావడం జరిగింది. ఇంకా ఎక్కువ కేసులు పెరగకుండా, ఎందుకంటే మనం దాదాపు ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటిని ఎదుర్కొనే శక్తి మనకు, రోగనిరోధక శక్తి ఉంది. కానీ అయినా కానీ తగు జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పల్లె నుంచి పట్టణాల వరకు ఇప్పుడు చాలా దారుణంగా వ్యాప్తిస్తుంది. ఏంటంటే మనము చాలా మంది పిల్లలు మనం గొప్పగా ఉంటారు అనుకుంటే వాళ్ళు గంజాయికి, డ్రగ్స్కు, నల్ల మందుకు బానిసలయ్యి వారి జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. అంటే చాలామంది అదొక ఫ్యాషన్గా తీసుకొని ఏమవుతుందంటే విచ్చలవిడిగా మానభంగాలు, మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడి వాళ్ళు జైలు జీవితాన్ని గడపడం, అలాగే ముగ్గురు బండి మీద విచ్చలవిడిగా వెళ్ళడం, బస్సుల కిందనో లారీ కిందనో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేవించిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళకు మతసిద్ధ కోల్పోయినట్టు ప్రవర్తించడం, పిచ్చి చేష్టలతోటి వాళ్ళ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి యువత పెడదారి పట్టకుండా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా స్కూళ్లకు, కాలేజీలకు సక్రమంగా వెళ్తున్నా లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలుస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మిత్రుడు పలికి రాజేంద్ర గలం లోపల ఒక మంచి పాట విందాం. వ్యాధితో చితికిన బతుకులో వెలుగు నింపుదాము, పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకులో వెలుగు నింపుదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము, మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే ముక్కును ఎండగట్టుదాము, మనము ఎండగట్టుదాము. సీజనల్ వ్యాధులు సిక్కులు పెడతాయి, రచ్చి మన కావాలలో కావర పెడతాయి, గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమేస్తుంది, చిన్న పెద్ద తేడా లేక అందరికేస్తుంది,
అది యాగం చేస్తుంది. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు, చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. తాపతాపకు చేతులు కడిగి శుభ్రం ఉన్నాము, చల్లని గాలిని పీల్చే చెట్టులు మనం పెంచుదాము, ఇక మనం పెంచుదాము. సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదాము, ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా. మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము, స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణము చేద్దాము, స్వచ్ఛంగా ఉంచుదాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిల్లలు ఎటు వెళ్తుందో వాళ్ళ యొక్క నడవడికి ఎట్లా ఉందో ప్రతి రోజు గమనిస్తూ ఉండండి. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన బడిబాట కార్యక్రమం ఉంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళని చేర్పించండి. ఎందుకంటే గురుకుల పాఠశాలలు మోడల్ స్కూల్ అని చెప్పి ఉన్నతమైన విద్య అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దయచేసి విషయాలు గమనించండి. ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలు పోసి పిల్లల్ని పంపించి అక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారా లేదా అనేది మనకు తెలియకుండానే ఏదో పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని అదొక గౌరవంగా భావించి అందులోపల పంపిస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్ లోపల చదివిన విద్యార్థులు, మెరుగైన విద్యార్థులు, చాలా ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించి గొప్పగా ఎదగడానికి వీలుంటది. కాబట్టి ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ లోపల పంపించండి. ఎందుకంటే ఆర్థికంగా మనం ఎంతో కొంత నిలదొక్కుకోవడానికి కూడా ఇది అవకాశం. పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటుగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ తో పాటుగా మధ్యాహ్న భోజనం కూడా ఉంటది. కాబట్టి బడిబాట కార్యక్రమం లోపల అందరూ పాల్పంచుకొని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పరిసరాలు మాత్రం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దేందుకు మీరందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మన స్వచ్ఛ సకల పెళ్లి వైపు మీ అందరూ అడుగులు వేయాలి. మన గ్రామం ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి పంచి ప్రవీణ్ గారు ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. చదవాలిరా కొడుక చదవాలిరా, సర్కారు బడిలోన చదవాలిరా. 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 ఎదగాలిరా కొడుక ఎదగాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా. ఎదగాలిరా కొడుక ఎదగాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా. సర్కారు బడిలోన చదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా. చదవాలిరా కొడుక చదవాలిరా, సర్కారు బడిలోన చదవాలిరా. సర్కాలిరా కొడుక చదవాలిరా, సర్కారు బడిలోన చదవాలిరా. ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఇక్కడుంటారురా, ఉపాధ్యాయులు ఇక్కడుంటారురా, ఉపాధ్యాయులు ఇక్కడుంటారురా. ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఇక్కడుంటారురా, ఉపాధ్యాయులు ఇక్కడుంటారురా, ఉపాధ్యాయులు ఇక్కడుంటారురా. క్రమశిక్షణతో కూడిన విద్యను మనకు అందిస్తారు, విద్యను మనకు అందిస్తారు, విద్యను మనకు అందిస్తారు. పైసా ఖర్చు లేక, పైసా ఖర్చు లేక, పైసా ఖర్చు లేక, భారమేది లేక సర్కారు బడిలోనే చదవాలిరా. చదవాలిరా కొడుక చదవాలిరా, సర్కారు బడిలోనే చదవాలిరా. చదవాలిరా కొడుక చదవాలిరా, సర్కారు బడిలోనే చదవాలిరా. ఎదగాలిరా కొడుక ఎదగాలిరా, మన మహనీయుల వలె ఎదగాలిరా. ఎదగాలిరా కొడుక ఎదగాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా. పాఠ్య పుస్తకాలు అందిస్తారు, ఉచిత బోధనము అందిస్తారు, ఉచిత బోధన
భోజనం అందిస్తారు, ఉచిత భోజనం అందిస్తారు. ఆటల్లో పాటల్లో మేటిగా విద్యార్థులా తీర్చిదిద్దుతారు, విద్యార్థులా తీర్చిదిద్దుతారు, విద్యార్థులా తీర్చిదిద్దుతారు. ప్రైవేటు బడుల కన్నా ఆ ప్రైవేటు బడుల కన్నా మన సర్కారు బడులే మిన్నా. చదవాలిరా కొడుక చదవాలిరా, బడిలోనే చదవాలిరా, చదవాలిరా కొడుక చదవాలిరా, బడిలోనే చదవాలిరా. ఎదగాలిరా కొడుక ఎదగాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా కొడుక ఎదగాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, మన మహనీయుల వలె ఎదగాలిరా, మన మహనీయుల వలె ఎదగాలిరా. ప్రైవేట్ స్కూళ్ళలో కాకుండా లక్షల డబ్బులు వృధా ఖర్చు చేయకుండా ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతోటి గొప్ప గొప్ప స్కూలు నిర్మిస్తుంది. మోడల్ స్కూల్ ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సర్కారు బడి లోపల అన్ని వసతులతో కూడిన విద్యను అందించే విధంగా కృషి చేస్తుంది. కాబట్టి సర్కారు బడిలో చదివించండి. అలాగే గంజాయి నల్ల మందు వ్యసనాలకు పిల్లలు గురి కాకుండా వాళ్ళందరూ కంట కనిపెడుతూ వాళ్ళ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి, అలాగే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి, ఇంటి యజమాని బాగుండాలి, ఇంట్లో వాళ్ళు బాగుండాలి, పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే మన అందరం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి మరియు గ్రామస్తులందరికీ, వివిధ హోదాలు ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఇక్కడ రావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ మేము చెప్పిన విషయాలని పాటించండి. ఇవన్నీ మీ అందరికి తెలియని విషయాలు కావు కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలు తెలియజేస్తూ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.